ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వంకాయలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, జీడిపప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము వీటిని స్టార్ట్ చేసేసుకోవటమే. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయని కట్ చేసేసి వాటర్లో వేసేసుకుందాము, ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాము. సో బజ్జీ కాబట్టి ఇది నేను చిన్న వంకాయలు తీసుకున్నాను. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ తీసుకోవచ్చు. డిఫరెంట్ మనకి ఆల్మోస్ట్ 40 రకాలటువంటి వంకాయలు మనకి దొరుకుతాయి అన్నమాట మన ఇండియాలో. సో మీకు ఏ షేప్ నచ్చితే అది తీసుకోవచ్చు. ఇది చిన్నగా క్యూట్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ లోపల పుచ్చిపోయిందో లేదా అనేది చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్గా మనకి వంకాయలు పైకి ఎంత చక్కగా కనిపించినా ఒక్కొక్కసారి లోపల పురుగు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వంకాయలు పెద్ద వంకాయలు దొరుకుతాయి మనకి, అంటే జెనెటికలీ మోడిఫైడ్ వంకాయలు దొరుకుతాయి. వాటిలో పుచ్చు ఉండటం అనేది జనరల్గా ఉండదన్నమాట. ఎందుకంటే ఆ మోడిఫికేషన్ ఎలా ఉంది అంటే ఆ పుచ్చు పట్టకుండా ఉండేటట్టుగానే చేస్తారనమాట. సో ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాము. చక్కగా నీట్గా కట్ చేసేసుకుని ఇలా మధ్యలో మనము దీనికి మసాలా పెట్టేసేసి బజ్జీలాగా వేసేసుకోవటమే అనమాట. ఈ మసాలా స్పెషాలిటీ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేను జీడిపప్పు యూజ్ చేసి మసాలా తయారు చేస్తాను. సో మనము వంకాయలు కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసాం కదా. అయితే ఈ మసాలా పెట్టడానికి మనకి ఇక్కడ కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తానంటే కొంచెం అంతా ఈ గింజలు ఉన్నది కొద్దిగా తీసేస్తున్నాను. మనకి మసాలా పెట్టడానికి ఈజీ ఉంటుంది అనమాట. కొంచెం అంత ఎక్కువ అవసరం లేదు, కొంచెం స్పేస్ క్రియేట్ చేయటం అనమాట. సో చక్కగా 4 బజ్జీలు చేస్తున్నాను. 4 గంటలకి చక్కగా స్పేస్ క్రియేట్ చేసేసాను. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మసాలా దినుసులు అన్నీ కూడా ఏంటంటే మనం కొద్దిగా వేయించుకొని దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకుని అప్పుడు ఆ వంకాయ మధ్యలో పెట్టి మనం బజ్జీలాగా ముంచుకొని వేసేసుకోవటమే అనమాట. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి, అలాగే అల్లము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పు, మనకి బజ్జీ పిండి కలుపుకోవాలి కదా. సో శనగపిండి, ఇందులో ఉప్పు, పసుపు, కొద్దిగా కారం. సో ఇది లైట్గా వేగిపోయింది కదా. దీన్ని ఏం చేద్దామంటే మనము కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టేసుకుందాము.
పిండిలో ఉప్పు, కారం, పసుపు చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చక్కగా బజ్జీ పిండిలాగా కలిపేసుకుందాం. ఎక్కడా కూడా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా జారుగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. సో పిండి చక్కగా కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము బజ్జీ చేయడానికి ఆయిల్ చక్కగా వేడి చేసేసుకుందాము. చక్కగా వేడిగా రెడీగా ఉంటే ఇలా ముంచి వెంటనే వేయటానికి ఉండాలి కాబట్టి సో మనము ఫస్ట్ ఆయిల్ రెడీ చేసేసుకుని సో ఆయిల్ యాడ్ చేసేసాము. పిండి కలిపేసుకున్నాము. మసాలా చక్కగా వేయించి పెట్టుకున్నాము. ఇది కొంచెం అంతా వేడి కూడా తగ్గిపోయింది. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం అంత ఉప్పు, సరిపడా ఉప్పు, కొంచెం అంటే కొంచెమే కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. కొత్తిమీర గ్రైండ్కి జస్ట్ ఇదంటే కొత్తిమీర నేను వేయించకుండా డైరెక్ట్గానే గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం గార్నిష్కి పెట్టేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకుందాం. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మసాలా కొంచెం గట్టిగానే ఉండాలి. అది లూజ్గా ఉంటే జారిపోతుంది కాబట్టి. సో మసాలా రెడీ అయిపోయింది. సో గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక కప్లోకి తీసేసుకుందాము. సో ఇలా కొంచెం థిక్గా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేసుకోవటం ఇలాగా. పైకి ఏమీ కనిపించకుండా ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇందులో చింతపండు కానీ లేకుంటే నిమ్మరసం కానీ యాడ్ చేయలేదు. మీరు ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి అంటే కనుక, డెఫినెట్గా కొంచెం పులుపు ఉండాలి అంటే కనుక డెఫినెట్గా చింతపండు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చు. సో పిండి అంతా దీనికి చక్కగా పట్టేటట్టు రౌండ్గా కొంచెం తిప్పేసేసి బజ్జీ చక్కగా వేసేసుకోవటం అన్నమాట ఇలా. సో స్పెషల్ అకేషన్లో స్పెషల్ రెసిపీ. సో చక్కగా వేగిపోయినాయి కదా వంకాయ బజ్జీలు. వీటిని మనము సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా చట్నీతో కానీ సాస్తో కానీ ఇది కలిపి తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడిగా. సో తప్పనిసరిగా ట్రై చేయవలసింది. సో కొంచెం అంతా ఉల్లిపాయతో ఇక్కడ గార్నిష్ చేద్దాం.